ఆత్మ జ్ఞానం పొందేవాళ్ళు అహంకారం అన్నది పెద్ద అవరోధము, అడ్డు అన్న సంగతి తెలుసుకోండి. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. అమ్మ కూడా చెప్తూ ఉంటారు, నా అనే నా వారు, నాది అనే మమకారం ఇది కూడా ఉండకూడదు. వారు ఉండొచ్చు, వారి మీద మమకారం ఉండకూడదు. పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, వాటి మీద మమకారం, వ్యామోహం ఉండకూడదు. అది చెప్పేది. అవి ఉన్నా నీకేమి నష్టం లేదు. మమకారం ఉంటే మాట ధనమే తీసుకోండి. ఈ ధన సంపాదన, ధనం మీద నీకు మమకారం ఉంటే నువ్వు అధర్మంగా కూడా సంపాదిస్తావు, తప్పులు చేస్తూ సంపాదిస్తావు, మోసాలు చేస్తూ సంపాదిస్తావు, మాయ మాటలు చెప్పి సంపాదిస్తావు. దానివల్ల నీ భవిష్యత్తు పతనం అవుతుంది, కానీ నువ్వేమీ ఎదవో. అలాగే పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ మీద మమకారం అనుకో. మమకారం ఉన్నట్లయితే వాళ్ళ కోసం తప్పులు పాపాలు చేస్తావు, నువ్వు నష్టపోతావు, వాళ్ళని కూడా నష్టపోతావు. అంచేతే చెప్తూ ఉంటాం మనం, మమకారం వదిలేయని. అలాగే భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ఉండకూడదని ఏమి లేదు, కానీ వారి మీద మమకారం ఉండకూడదు. భార్య మీద కానీ భర్త మీద మమకారం ఉంటే తప్పులు చేస్తారు, మమకారం లేకపోతే తప్పులు చేయరు. ఇంచేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు అవ్వాలి అంటే తప్పనిసరిగా ఉండకూడదు. అదే మేడం బ్లావర్స్ కి చెప్పేది. భర్తృ గారు ఏమని చెప్పేవారంటే, ఈ మమకారం అనేది, అహంకారం అనేది మీకు తెలియకుండానే మీలో పెరుగుతూ ఉంటాయి. అంచేత సద్గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, మనకి తెలియకుండా మనలో పెరిగే ఈ అహంకారాన్ని తొలగించగలిగినటువంటి శక్తి ఒక సద్గురువుకే ఉన్నది. ఎంచేతంటే మీరు చూడండి, మీ నెత్తి మీద ఎంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. అది పెరిగింది అన్న సంగతి ఎదటవాడికి తెలుస్తుంది, కానీ వాడికేం తెలుస్తుంది. అలాగే నీలో అహంకారం ఉందా అన్నది ఆ గురువుకు తెలుస్తుంది, కానీ నీకెలా తెలుస్తుంది. అందుకే ఫస్ట్ ఏ గురువైనా ఏం చేస్తాడు అంటే అహంకారానికే పరీక్ష పెడతాడండి, మిగతా వాటికి ఏమి ఉండదు ముందు. అందుకే మీకు ప్రారంభంలో చూడండి, ఏ శిష్యుడైనా కొంచెం హార్ష్ గానే ప్రవర్తిస్తారు. వారిలో అహంకారం ఉంది అనుకున్నప్పుడు ఏదో వంక పెట్టి తిట్టడం కానీ, ఒక్కోసారి కొట్టడం కూడా చేస్తారు. అలా చేస్తున్నా కూడా ఆ శిష్యుడు అపార్థం చేసుకోకుండా నిలబడినట్లయితే వాడు అర్థం చేసుకుని, నాలో అహంకారం తొలగించడానికే ఆయన ఈ పని చేశాడు, ఎందుకు తిట్టాడు అని ఆ లోపాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తే వాడు గొప్పగా ఎదుగుతాడండి ఆ శిష్యుడు. గురువు ఏమైనా అన్నా వాడు కంగారు పడి, నన్ను అంటాడా, నీలో అహం ఉంటేనే ఆ ప్రశ్న వస్తుంది, నన్ను అంటాడా, నేనేం చేశాను. నీలో లోపం నీకేం తెలుస్తుంది, గురువు తెలుస్తుంది. నువ్వు చేసేవన్నీ రైట్ అన్నట్టుగానే నీకు ఉంటుంది. అది రైట్ అనుకోకపోతే ఆ తప్పు నువ్వెందుకు చేస్తావు. అంచేత ఖచ్చితంగా ఆ గురు సాంగత్యం ఉండాలి, లేకుండా కుదరదు. అందులోనూ మన నుంచి ఆశించే గురువు వల్ల ప్రయోజనం లేదు. నిర్మోహమాటంగా దూషించైనా సరే, దండించైనా సరే మన లోపాలు సరిచేసేవాడే అసలైన సద్గురువు.